దేవుని నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఏ పండుగ? పర్ణశాల పండుగ. అవునా? అసలు ఈ పర్ణశాల పండుగ గురించి చాలా మందికి తెలియదు, కొంచెం కొంచెం తెలుసు. ఈరోజు ఈ పండుగ మనం ఎందుకు చేయాలి, చేస్తే ఏం జరిగింది, చేయకపోతే ఏం జరిగింది? చాలా మంది చేస్తే శాపం వచ్చింది అంటున్నారు కదా. అసలు చేస్తే వస్తుందా, చేయకపోతే వస్తుందా? దేవుడు ఈ పండుగ గురించి మన గ్రంథంలో ఏం రాయించారు ఒకసారి అది ఈరోజు మనం చూసుకున్నాము. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు చాలా స్పష్టంగా చదవండి. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము, పేజీ నెంబర్ చెప్పండి. 784వ పేజీ నెంబర్, 16వ వచనం నుంచి 19వ వచనం వరకు చాలా స్పష్టంగా చదవండి. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వద్దురు. ఎక్కడికి వస్తున్నారండి? ఏటేటా. ఎవరు? అన్యజనులలో శేషించిన ఈ ఇశ్రాయేలు జనాంగం మొత్తం ఏటేటా యెరూషలేము మందిరానికి దేనికి వస్తున్నారు? పర్ణశాలల పండుగ ఆచరించడానికి వస్తున్నారు. 17వ వచనం చదవండి. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మొక్కుటకై ఏంటండి? యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. ఐగుప్తీయుల కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును. పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని విమోక్తును. ఐగుప్తీయులను పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్యజనులందరికీ రాగల శిక్ష ఇదే. మరి అదేంటండి? పర్ణశాల పండుగ చేస్తే శాపం వస్తుందని చెప్పారు. మరి బైబిల్ ఏంటి ఇలా రాస్తుంది? వస్తే ఆశీర్వాదం వచ్చిందని చెప్పారా, రాకపోతే ఆశీర్వాదం వస్తుందని చెప్పారా? వస్తే శాపమా, రాకపోతే శాపమా? మరి ఎందుకు ఇలా చెప్తున్నారు? ఎందుకు ఇలా చెప్తున్నారో చూసుకునే ముందు అసలు ఎన్నిసార్లు రావాలి, ఎలా రావాలి అనేది కూడా ఒకసారి చూస్తున్నాము. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16, 17 వచనములు. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము. పేజీ నెంబర్ 160వ పేజీ నెంబర్. అందరూ బైబిల్ తీయండి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16, 17 వచనం మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే దేవుడు ఇక్కడ పలుకుతున్న మాట చదవనమ్మా. ఏటికి మూడు మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాల పండుగలలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. ఎన్నిసార్లు కనబడాలండి? స్త్రీలు ఆటోమేటిక్ వస్తూనే ఉంటారు. దేవుని సన్నిధికి వస్తారు, ప్రార్థన చేస్తారు, మొరపెడతారు, దేవుని ఆరాధనలో పాల్గొంటారు. కానీ పురుషులు వస్తారా రారా అన్న విషయం పక్కన పెడితే కనీసం 7కి 3 సార్లు కంపల్సరీ రావాలి. ఏంటి ఆ పండుగలు? మళ్ళీ ఒకసారి చెప్పండి. పొంగని రొట్టెల పండుగ అంటే పాస్కా పండుగ, తర్వాత వారముల పండుగలు, పర్ణశాల పండుగలు. ఈ 3 పండుగలకి మీ పురుషులతో సహా మీ దేవుని సన్నిధిలో గడపాలి. ఉందా లేదా? ఆ యెహోవా ఏర్పరచుకున్న స్థలమున
నీ మగవారందరూ కనపడాలి అని ఉందా లేదా? వచ్చేవారు ఎలా రావాలి? ఒకసారి కింద చదవండి. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడగా నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ఏమొస్తుంది? ఇక్కడ ఒక నిమిషం ఆగి. ఇక్కడ ఏమొస్తుంది? నీకు అనుగ్రహించిన దీవెన. దీవెన అన్నారా శాపం అన్నారా? నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇవ్వగలను. ఇప్పుడు ప్రతివాడు రావాలి, పురుషులను తీసుకుని రావాలి, నీ దీవెన కోసం రావాలి, ఆశీర్వాదం కోసం రావాలి. ఆ రాని వాళ్ళకి ఏం జరుగుతుంది? అసలు ఈ పండుగ నిమిత్తం మనం ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశాము? ఇవన్నీ మాట్లాడుకునే ముందు చాలా మంది చెప్తున్న మాట ఏంటండి? పర్ణశాల పండుగలు పాత నిబంధనలో ఉన్నాయి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన మన పాపముల నిమిత్తము బలైపోయాడు, రక్తము కాచాడు, అందుకని భూమి మీద పాపం కొట్టివేయబడింది. మనం ఏ కాలంలో ఉన్నాము? కృపకాలంలో ఉన్నాము. కాబట్టి మనకి ఈ పండుగ చేయాల్సిన అవసరం లేదు అని చాలా మంది చెప్తున్నారు. అసలు ఈ పండుగ చేయాలి అని నేను అంటున్నాను, చేయకూడదని చాలా మంది అంటున్నారు. యేసుక్రీస్తు బలయ్యారు అని అంటున్నారు, ఆయన చనిపోయిన తర్వాత పాపం కొట్టివేయబడింది అని అంటున్నారు. అసలు నరబలి దేవునికి ఇష్టమా కాదా? ఇది చూద్దాం. ఫస్ట్ నరబలి దేవునికి ఇష్టమా? అసలు ఎవరి పాపానికి ఎవరు శిక్ష అనుభవించాలి? దేవుడు అందరి పాపానికి ఆయన కుమారుడికి శిక్ష వేశారా? ఆయన రక్తాన్ని కాచి భూమి మీద తడిపించారా? అందుకే పాపం కొట్టివేయబడిందా? అందుకే మనుషులందరూ కృపలోనికి వెళ్ళారా అనే విషయాన్ని మనం ఈరోజు పరిశీలన చేసుకున్నాము. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది ఒకసారి చూద్దామా? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24, 25 వచనములు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24, 25 వచనములు మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడు? ఏంటండి ఇక్కడ? సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? తర్వాత వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనసు నిలిపితిని. ఇది ఎవరు చెప్తున్నారు? సొలొమోను మహారాజు చెప్తున్నారు. ఏమని? సత్యము బహుదూరముగా ఉన్నది, బహులోతుగా ఉన్నది, దాన్ని పరిశీలన చేసేవాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? అందుకని పర్ణశాల పండుగలు లేవంటున్నారు. ఎలా ఉంది? సత్యము బహుదూరముగా బహులోతుగా, అంత లోతుగా వెతకగలిగిన మనుషులు ఎవరున్నారు? జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. ఏమని? ఇంత దూరముగా ఉంది, దీనిని వెతకగల మనుషుడు ఎవరు లేరని చెప్తున్నాడు. తర్వాత వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకును సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనతనియు బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనసును నిలిపితిని. దేని మీద నిలిపాడు? ఏదైతే బహుదూరముగా ఉన్నదో, ఏదైతే బహులోతుగా ఉన్నదో. ఏంటది? సత్యము బహుదూరముగా ఉన్నది, బహులోతుగా ఉన్నది. ఈ వెర్రితనంలో నుంచి, ఈ బుద్ధిహీనతలో నుంచి నేను బయటికి రావడానికి నా మనసుని రూఢి చేసుకొని ఆ సత్యాన్వేషణ కొరకు నా మనసుని నిలిపితిని. అంతగా నిలిపిన సొలొమోను మహారాజు ఒకసారి సామెత గ్రంథంలో ఒక మాట అంటున్నాడు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనము. వ్యాజ్యమందు వారి పక్షము న్యాయముగా కనబడును, అయితే ఎదుటివాడు వచ్చిన మీదట
వాని సంగతి తేటపడును. ఇది ఎన్నిసార్లు చెప్తున్నామండి ఈ నెలలో? ఈ మాట ఎన్నిసార్లు తెలియజేస్తున్నాము? వ్యాజ్యమందు వారి పక్షము న్యాయముగా కనబడును. అయితే ఎదటి వాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. ఎప్పుడైతే ఇక్కడ విమర్శలు స్టార్ట్ అవుతున్నాయో, పర్ణశాల పండగలని కొంతమంది, పర్ణశాల పండగ లేదని కొంతమంది, ఇది చేస్తే ఆశీర్వాదాలని కొంతమంది, ఇది చేస్తే శాపమని కొంతమంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ఇవన్నీ మాట్లాడేటప్పుడు అది వాదంలోనికి రావాలా వద్దా? వాదంలోనికి వస్తేనే కదా వాది పక్షమున ఒకడు మాట్లాడే మాట మొదటిగా అది సత్యంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే వాదనలోనికి వచ్చినప్పుడు ఎదుటి వాడు వస్తారు అంటే వాది పక్షము కాకుండా ఎదుటి వాడు వచ్చినప్పుడు, అంటే ఇద్దరు ఎదురు బదులు అయినప్పుడే సత్యం అనేది బయట వస్తుంది. అలా రావడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారండి? అసలు పక్క నుంచి చెప్తున్నారు కానీ ముందుకు వచ్చి మాట్లాడలేదు. అవునా కాదా? ఇప్పుడు యేసుక్రీస్తు గారి విషయం మనం మాట్లాడుతున్నాము. ఆయన చనిపోయారు, ఆయన వచ్చారు, పాపాత్ముల కోసం చనిపోయారు అన్నారు, కృపకాలం వచ్చింది అన్నారు. ఇప్పుడు భూమి మీద పాపమే లేదా? పాపమే లేదా? పాపం లేదు, ఉండకూడదు కదా. ఆయన తన పాపముల నిమిత్తం, అవునా, మొత్తం పాపమంతా తీసుకెళ్ళిపోతే భూమి మీద పాపం ఉండకూడదుగా, అందరూ ఆశీర్వదించబడాలిగా. ఎక్కడ నరహత్యలు ఉండకూడదు, ఎక్కడ వ్యభిచారం ఉండకూడదు, ఎక్కడ అత్యాచారాలు ఉండకూడదు, ఎక్కడ దొంగతనాలు ఉండకూడదు, ఎక్కడ ఏ గొడవలు ఉండకూడదు. మరి ఉన్నాయి కండి. అందుకే దేవుడు చెప్తున్నమాట, అసలు తండ్రికి ఈ నరబలి ఇష్టమా కాదా? అసలు ఈ నరబలి దేవుడికి ఇష్టమా కాదా అనేది మనం ఒకసారి చూసుకుంటే, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 30వ వచనము 31వ వచనము, పేజీ నెంబర్ చెప్పండి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 30వ వచనము 31వ వచనం మనం ఒకసారి చూసుకున్నట్లయితే 156వ పేజీ నెంబర్ చదవండి. వారి దేవతలను ఆశ్రయింపకోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకోకుండా జాగ్రత్తగా ఉండవలేను. ఏమని? తమ దేవతలకు చేసినట్లు నేను కూడా అంగీకరిస్తాను అని అనుకోనవద్దు. చదవని కిందకి. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాని గూర్చి చేయవలదు. ఏలైనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చి వేయుదురు కదా. ఏం చెప్తున్నాడండి? తమ దేవతల పేరిట తమ కుమార్తెలను తమ కుమారులను అగ్నిహోత్రములో కాల్చి వేస్తున్నారు కదా. అలా నాకు చేయొద్దు, అది నాకు ఇష్టం లేదు, అది నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు నరబలి కోరాడు దేవుడు? కోరాడండి? తండ్రి నరబలి కోరాడా? నరబలి కోరని తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు గారిని నరబలి ఇవ్వడానికి పంపించారంటారా భూమి మీదకి? చదవండి కిందకి మళ్ళా. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 4-6 వచనములు. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము 6వ వచనం చదవండి. పేజీ నెంబర్ 643వ పేజీ నెంబర్. ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యోధా రాజులైనను ఎరుగని అన్య దేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత. ఎవరి రక్తము చేత? నిరపరాధులు. ఇప్పుడు యేసుక్రీస్తు నిరపరాధ కాదా? చెప్పండి. యేసుక్రీస్తు గారు ఆయన ఏమన్నా అపరాధం చేశారా? చేయలేదు. మరి ఆయన్ని ఎందుకు సిలువ వేసి చంపారు? అది దేవునికి ఇష్టమైందా? ఆయన నరబలే నాకు ఇష్టం లేదని చెప్తున్నారు. మరి అంత తన ప్రియ కుమారుని నరబలి ఇవ్వడానికి ఎలా పంపించారు? చదవండి కిందకి ఒకసారి వల్ల. వారైనను వారి తండ్రులైనను యోధా రాజులైనను ఎరుగని అన్య దేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. ఇందును బట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా
స్థలము ఏమనబడుతుందండి? హత్యలోయ అనబడదు, కానీ తోఫెతు తోఫెతు అని అయినను బెన్హిన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు. ఇది దేవుని మందిరం, ఇది దేవుని స్థలం అని వాడబడదు. ఏమని వాడబడుతుంది? హత్యలోయ. ఎప్పుడైతే యేసుక్రీస్తుని సిలువ వేసి చంపారో వెంటనే ఇశ్రాయేల్ జనాంగం చెదిరిపోయారు, అక్కడ నుంచి పారిపోయారు, ఎక్కడికక్కడ చెల్లాచెదురైపోయారు. ఎందుకు? భయం వేసింది. ఇది తండ్రికి ఇష్టమైన పని కాదు. ఒక నరహత్య ఇవ్వడం, ఒక నీతిమంతుని రక్తం భూమి మీద తడవడం, అది తండ్రికి ఇష్టమైనది కాదు. ఎవరో తల్లిదండ్రుల పిల్లల్ని చంపుతుంటే ఆయన ఇష్టపడలేదు కదా, నరహత్య ఇస్తుంటే, నరబలి చేస్తుంటే ఇష్టపడలేదు కదా. తన ప్రియ కుమారుని, తన ప్రధాన దూత అయినటువంటి ప్రియ కుమారుని నరబలి ఇస్తుంటే చూస్తూ ఉంటారు ఆయన. అందుకని అక్కడ ఉన్న జనాంగానికి ఆ ధర్మశాస్త్ర గ్రంథం తెలుసు కాబట్టి ఇశ్రాయేల్ జనాంగానికి పారిపోయారు భయంతో. ఎక్కడ శాపం వచ్చి మా మీద పడుతుందో చెల్లాచెదురైపోయారు. ఎప్పుడైతే వీళ్ళు చెల్లాచెదురు అయిపోయారో ఆ యెరూషలేము మందిరం వేరే వ్యక్తులకు స్వాధీనం అయిపోయింది. వేరే వ్యక్తులకు స్వాధీనం అయిపోయింది. కీర్తన గ్రంథము 106వ కీర్తన, కీర్తన గ్రంథము 106వ కీర్తన 36, 37, 38 వచనములు చదవండి. పేజీ నెంబర్ 509వ పేజీ నెంబర్. కీర్తన గ్రంథము 106వ కీర్తన. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. ఎవరికి ఇక్కడ బలిగా అర్పించారండి? బయలు దేవతలకు. ఎవరికి? బయలు దేవతలకు బలిగా అర్పించారంట. చదవండి. నిరపరాధుల రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలిగించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశం అపవిత్రమాయను. చెప్పాను చెప్పలేదు? ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ఎప్పుడైతే ఒలిగించబడిందో భూమి మీద, అక్కడ ఉన్న దేశం మొత్తం ఏమైంది? అపవిత్రమైపోయింది. భయంతో పారిపోయారు ఇశ్రాయేల్ జనాంగం మొత్తం. ఎక్కడ ఈ శాపం వచ్చి మమ్మల్ని కబళిస్తుందో, ఎక్కడ మా పిల్లలు, మేము అంత సంతతి అంతా చెదరగొట్టబడి నాశనం అయిపోతామో అని భయపడి చెల్లాచెదరైపోయి మొర్రపెట్టుకున్నారంట దేవుడికి, మమ్మల్ని క్షమించు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత బలులు ఆగిపోయాయి. ఆయనే బలైపోయాడు. ఆయన బలైపోయాడా? వీళ్ళు చంపేశారా? ఆయన బలయ్యాడా? వీళ్ళు చంపారా? యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము. 698వ పేజీ నెంబర్. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము, పేజీ నెంబర్ 698. మరియు నీవు నాకు కనిన కుమార్తెలను ఆ బొమ్మలు మింగివేయునట్లు వాటి పేరిట వారిని వధించితివి. ఎవరి పేరిట వధిస్తున్నారు? అన్యులు చేస్తేనే నేను నచ్చను అని అంటున్న దేవుడు. బయలుకు సంబంధించిన వ్యక్తులు అన్ని ఐగుప్తీయులు, ఈ ఫిలిప్తీయులు, అమోరీలు, అమాలేకీలు, మోయాబీలు, వీళ్ళు చేస్తేనే నేను ఒప్పుకొని అని చెప్తున్న దేవుడు, మరి మనం చేస్తున్నాము అని అంటే మన కొరకే ఆయన బలయ్యాడు అని మన నోటితో ఉచ్చరిస్తున్నాము అంటే దేవుడు ఊరుకుంటాడా? ఆయన బలైపోయాడు, మన పాపం కొట్టువేయబడింది, అందుకే పదలాలిపోయింది. ఇది ఎంతవరకు మీకు న్యాయంగా కనిపిస్తుంది? ఒకళ్ళు బలవడం ఏంటి? నేను చేసిన పాపానికి వేరే వాళ్ళు బలవుతారా? నేను తప్పు చేశాను, నా బదులు జైలుకి వెళ్తారా ఎవరన్నా? నేను దొంగతనం చేశాను, నా దొంగతనం మీదేసుకొని జైలుకి వెళ్తారా? నేను నరహత్య చేశాను, నా నరహత్యను మీ మీద వేసుకొని మీలో ఎవరైనా జైలుకు వెళ్ళగలరా? మరి యేసుక్రీస్తుని మన పాపాల నిమిత్తం చంపారా? వాళ్ళ కుట్రతో చంపారా? వాళ్ళ కుట్ర నిమిత్తం వాళ్ళ అధికారాలు పోతున్నాయని, వాళ్ళ అబద్ధాలు బయటకు వస్తున్నాయని, ఆయన నిజాన్ని బయటకు తీసుకొస్తున్నాడు. కుట్ర పన్ని కుతంత్రంతో చంపేశారు ఆయన. అంతేకాని మన పాపముల నిమిత్తం ఆయన బలైపోయాడు అని అనడం చాలా తప్పు. ఎందుకంటే తండ్రి చెప్పిన మాట మరొక్కసారి మనం యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే,
యెహెజ్కేలు గ్రంథము 18:4 18వ అధ్యాయము 4వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలోనే ఉన్నారు. పాపము చేయు వాడెవడు వాడే మరణము నొందును. ఎవరు మరణము నొందుతారు? పాపం చేసిన వాడా, పాపం చేయకుండా మీద వేసుకున్నవాడా? మనకంటే తెలియదు ఎవరు చేశారు ఏంటి అవన్నీ మనకు తెలియదు. దేవుడు తెలుసు కదా. తెలుసా తెలీదా? పాపము చేయు వాడెవడు వాడే మరణము నొందును. అదే యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 18వ అధ్యాయంలో 20-21 వచనాలు. అక్కడే చూడండి. 20వ వచనం 21వ వచనము. పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుడు నీతి ఆ నీతిపరుడికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. ఏం చెప్తున్నాడండి? నీతిపరుడు నీతి. నేను నీతి చేస్తే నాకే, మీరు నీతి చేస్తే మీకే. మరి యేసుక్రీస్తు నీతి చేయలేదా? దేవుడు ఇక్కడ మాట ఇచ్చాడు కదా, ఎవరు నీతి చేస్తే వాళ్ళ నీతి వాళ్ళకి, ఎవరి దుష్టత్వం చేస్తే వాళ్ళ దుష్టత్వం వాళ్ళకి అని చెప్పిన దేవుడు నీతిపరుడుగా యథార్థవంతుడిగా దేవుని పని చేయడానికి వచ్చిన యేసుక్రీస్తు ఏ తప్పు చేశారని మన పాపం నిమిత్తం ఆయన భరించాడు? ఆయన భరించారు. ఇప్పుడు యేసుక్రీస్తుని మనుషులు చంపారు, దేవుడే పంపించాడని చెప్తున్నారు కదా. పాపముల నిమిత్తము మన పాపములు కొట్టివేయడానికి దేవుని గొర్రెపిల్ల ఈ లోక పాపములన్నీ మోసుకొని పోవడానికి వచ్చింది అని చెప్తున్నారు కదా. మన పాపమే ఎదుటి వాళ్ళు పోయినప్పుడు మన భూప్రపంచం పాపం మొత్తం ఆయనతో పంపిస్తాడా దేవుడు? ఆయన పంపించిన మాట ఏంటి? ఆయన రాగానే నన్ను తండ్రి నిమిత్తం నేను వచ్చాను, నా తండ్రి పని చేయడానికి వచ్చాను. ఆయన చెప్పిన మాట ఏంటి? ధర్మశాస్త్ర గ్రంథమునైనను ప్రవక్తల వచనములనైనను నేను కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు, అవి నెరవేర్చడానికే వచ్చాను. ఈ అధికారంలో మునిగిపోయిన ఈ లేవీలు పరిసయ్యులు అధికారంతో నొక్కబడి ఆ మాటలు బయటికి చెప్పలేక మనుషులందరూ త్రోవ త్రప్పుతుండే ఆ గ్రంథాన్ని విప్పడానికి వచ్చాడు ఆయన. ఆ గ్రంథం మరుగు చేయబడిన గ్రంథాన్ని వివరించడానికి వచ్చాడు. వచ్చిన ఆయన్ని దారుణంగా వీళ్ళు బలి తీసుకున్నారు. ఆయన బలవలేదు, వీళ్ళే బలి తీసుకున్నారు. యెహెజ్కేలు గ్రంథము 21వ వచనం చదవండి. 18లో అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన యెడల అతను మరణము నొందడు. ఏంటి? దుష్టుడైనా సరే నేను క్షమిస్తాను. ఎప్పుడు? దుష్టత్వాన్ని వదిలేసి నీతిలోనికి వచ్చి నా మార్గములను అనుసరించినప్పుడు ఆ దుష్టత్వాన్ని నేను వదిలేస్తాను, ఆ దుష్టుని కూడా నేను క్షమించి బ్రతకనిస్తాను అని చెప్తున్నాడు. మరి ఏ దుష్టత్వము చేయని యేసుక్రీస్తుని మన పాపాల కోసం మనం చంపేస్తామా? ఆయన చనిపోయాడా? ఆయన చనిపోవడానికి రాలేదు, గ్రంథాన్ని విప్పడానికి వచ్చాడు. మానవుడు ఎప్పుడైనా చనిపోవాలి. ఆయన మానవ రూపంలో వచ్చినప్పుడు ఆయనకి మరణం ఉంది, కానీ ఆయన గ్రంథాన్ని తెలియచేస్తున్నాడు, నిజాన్ని బయటకు చెప్తున్నాడు. అక్కడ చదువులేని పామరులను ఎన్నుకొని వారికి ఈ లోక జ్ఞానం కంటే కూడా ఎక్కువ జ్ఞానాన్ని నేర్పించాడు. అప్పటి వరకు గ్రంథం అందరి చేతిలో లేదండి, ఓన్లీ లేవీల దగ్గర పరిసయ్యుల దగ్గరే ఉంది. అంటే ఈ యాజక ధర్మం వహించే ఆ మనుషుల దగ్గర మాత్రమే ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు గారు వచ్చిన తర్వాత ఈ 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్న తర్వాత గ్రంథం అందరికీ తెలియబడింది. ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి కదా, అందుకనే ఆయన చంపేశారు. అందుకని ఆయన మన పాపముల నిమిత్తం చనిపోలేదు, ఆయన నిజాన్ని చెప్పడానికి మాత్రమే వచ్చాడు. అందుకే ఆయన కూడా అన్నాడు, మీరు ఎవరిని వదిలేరు? హేబేలు మొదలుకొని జకర్యా వరకు ప్రతి ఒక్క ప్రవక్తుని యొక్క రక్తము భూమి తడిచింది, ఆ శాపం మీ మీద ఇంకా ఉంది, నన్ను కూడా మీరు అలానే చంపుతారు. ఆయనే చెప్పాడు కదా అన్నమాట. చెప్పాడా చెప్పలేదా? చెప్పాడా చెప్పలేదా? చూద్దాం, అది కూడా ఆ వాక్యం కూడా చూద్దామండి. జకర్యా హేబేలు మొదలుకొని ఏ కుమారుడండి? రిఫరెన్స్ చెప్పండి.
చెప్పాలి. రిఫరెన్స్ కూడా చెప్పండి. జకర్యా కుమారుడైన జకర్యా వరకు అదే రెఫరెన్స్ చెప్పండి. ఇది చెప్పారు కదా, రెఫరెన్స్ కూడా చెప్పండి. చెప్పాలి త్వరగా. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం చదవండి. అందరూ తీయాలి. పేజీ నెంబర్ చెప్పండి. పేజీ నెంబర్ కొత్త నిబంధనలో 24. ఇప్పుడు వరకు యేసుక్రీస్తు చెప్పలేదు, ఆయన చెప్పలేదు, ఆయన చెప్పలేదు అని అంటున్నారు కదా, ఇప్పుడు ఆయనే చెప్పాడు. చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనము అందరూ తీయాలి. పేజీ నెంబర్ 24 కొత్త నిబంధన తీయాలి. చదవనమ్మా. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును ఏంటండి బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు ఏ కుమారుడగు? బరకియా కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఉందా లేదా? ఆయనే నీతిమంతుల రక్తం ఒలికించబడినప్పుడు అది మీ మీదకి వస్తుంది అంటే నా రక్తాన్ని కూడా చిందిస్తే అది మీ మీదకే వస్తుందని డిక్లేర్ చేశాడా చేయలేదు ఆ విషయం? మరి ఆయన మన పాపముల కోసం చనిపోయాడని చెప్పాడా? ఎక్కడైనా నేను మీ పాపాన్ని చంపడానికి వచ్చాడా? లేకపోతే గ్రంథం ఇది అని తెలియచేశాడా? చెప్పండి. గ్రంథం ఇది అని ఆయన తెలియచేయడానికి వచ్చారా? వచ్చినట్లు ఉందా? అందుకే జ్ఞాని అయిన సొలొమోను అని చెప్పిన మాట ఏంటి? సత్యము బహుదూరముగాను ఉన్నది, అవి రూఢి చేసుకుని తెలుసుకోవడానికి నా మనసును దాని మీద నేను నిలిపి ఉన్నాను. దాన్ని పరిశీలించి వాడేవాడు, దాన్ని పరిశోధించి వాడేవాడు, దాన్ని వివేచింపగలిగిన వాడేవాడు ఎవడూ లేడు. మనస్సుని రూఢి చేసుకుని దాని మీద నేను పెట్టాను. అందుకే నాకు ఆ జ్ఞానము దొరికింది అని జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు. వీడు చెప్తున్న మాట ఏంటి? పాత నిబంధన కొట్టువేయబడింది, మన పాపాలు కొట్టువేయబడ్డాయి. ఇక మనం మొత్తం కృపకాలమే, ఇక ఏది లేదు, కృపలోనే బ్రతుకుతున్నాం. అందుకని కొట్టుకొని చేస్తున్నాం, అందుకని హత్యలు జరుగుతున్నాయి, అందుకే దొంగతనాలు జరుగుతున్నాయి, అందుకే వెన్నుపోట్లు పొడుస్తున్నారు, అందుకే మోసాలు జరుగుతున్నాయి కదా. కృపలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి కృప ఎక్కడ ఉంది? ఇంకెక్కడుంది కృప? యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27-28 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27-28 వచనాలు ఒకసారి చూద్దాము. పేజీ నెంబర్ 700వ పేజీ నెంబర్. మరియు దుష్టుడు తాను చేయించు వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొను. ఎలా జరిగిస్తే? నీతి న్యాయములను జరిగిస్తే, మన దుష్టత్వాన్ని మనం వదిలేసి నీతి న్యాయాన్ని మనం జరిగిస్తే ఖచ్చితంగా బ్రతుకుతాం. తర్వాత అతడు ఆలోచించుకొని తాను చేయవచ్చిన అతిక్రమములను అన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందగా, ఎక్కడ మరణం నొందగా? పాతాళ లోకంలో మరణం నొందగా అవశ్యముగా నా సింహాసనం యందు పరలోక రాజ్యం యందు బ్రతుకును. ఎప్పుడు? మన దుష్టత్వాన్ని మనం వదిలేసి నీతి న్యాయమును జరిగించినప్పుడు ఆయన అవకాశము ఇస్తానంటున్నాడు. ఆ అవకాశం మనకి ఈరోజు వచ్చింది. ఇప్పటివరకు మనం క్రైస్తవులం అని అనుకున్నాము, కానీ నిజముగా ఆయనతో మనం అంటు కట్టబడిన వారమా కాదా అని మనలో మనమే పరిశీలన చేసుకోవాలి. దేవునితో నిజముగా మనం అంటు కట్టబడమా లేదా? ఒకసారి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము. పేజీ నెంబర్ చెప్పండి. ఒకళ్ళే చెప్పమని చెప్పా.
654వ పేజీ నంబర్. ప్రతివాడును తన దోషము చేతనే మృతులందురు. ఎవరైనా సరే వాళ్ళు చేసిన దోషానికి మృతి చెందుతారు. మరి యేసుక్రీస్తు గారు ఏమన్నా దోషం చేశారా? చెప్పండి. భూమి మీద అంత చిత్రహింసలు పడి చనిపోయాడు ఆయన దోషం చేస్తే చనిపోయాడా? నిజానికి చెప్తే చంపేశారా? నిజము చెప్పినందుకు చంపారు, దారుణంగా, అతి దారుణంగా. మరలా ఏమేశారండి? పోతా మన పాపముల నిమిత్తం చనిపోయాడు. ఈ లోక పాపములను మోసుకొని పోయి గొర్రెల వాళ్ళ చేతిలోనే కదా అధికారం ఉంది. ఎలా అయితే రాపించేశారు అలాగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. మళ్ళీ ఒకసారి చదవండి. ప్రతి వాడు తన దోషము చేతనే మృతులందురు. ఎవడు ద్రాక్ష కాయలు తినును వాని పళ్ళే పులియను. నేను ద్రాక్ష కాయలు తిన్నాను, పుల్లగా ఉంది. నా పళ్ళు పిలుస్తాయా లేకపోతే నా చెట్టు పళ్ళు పిలుస్తాయా? నా పళ్ళే కదా. నేను చేదు తిన్నాను, నాకు చేదుగా ఉంటుందా మీకు ఉంటుందా? మరి నేను దోషం చేశాను, మీకు వస్తుందా అది? నేను పాపం చేశాను, నా పిల్లలకు వస్తుందా? నేను పాపం చేశాను, వేరే వాళ్ళకి వెళ్తుందా? ఎవడు చేసిన పాపం వాళ్ళదే. అది మన గ్రంథాన్ని పరిశీలిస్తే అర్థమైంది. పరిశీలించకుండా పై 4 మాటలు చదివి ఇదే నిజమని చెప్తే మనం ఇంకా అంధకారంలో ఉన్నట్లే, దుష్టుడు మనల్ని మభ్యపెడుతున్నట్లే, మనల్ని భ్రమ పెడుతున్నట్లే. ఆ భ్రమలోనే బ్రతుకుతున్నాం. ఆ భ్రమలో నుంచి బయటకు రావడానికి ఇదే సమయం. మనం త్వరపడి బయటకు రాగలిగితే. రోమియోకు రాసిన పత్రిక చదువుదాం. అసలు ఈ పండగకున్న స్పెషల్ ఏంటి అనేది ఇప్పటివరకు నేను మీకు ఎవరికి చెప్పలేదుగా, ఇప్పుడు చెప్తాను. ఇప్పటి వరకు మనం అన్యులుగా ఈ దేశంలో బ్రతికాము. దేవునితో కలిసి నడవాలని ఒక అడుగు ముందుకు వేసాము. ముందుకు వేసినందుకు మనకి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే రోమియోకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం నుంచి 24 వరకు చదువుకున్నాము. దీని వివరణ కూడా ఈరోజు తెలుసుకున్నాం. ఇప్పుడు అర్థమైందండి యేసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడా చనిపోలేదా, అసలు ఆయన ఎలా చనిపోయాడో, ఆయన ఎందుకు వచ్చాడు, ఈ విషయాలని నేను మీకు తెలియజేస్తాను. మరీ క్లుప్తంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క రోజు తీసుకొని మీకు క్లుప్తంగా వివరిస్తాను. కానీ ఈ రోజు పండుగ రోజు ఈ స్పెషల్ ఏంటి? చాలా మంది శాపం అంటున్నారు కదా. శాపం వస్తుందా, దీవెన వస్తుందా? ఆశీర్వాదమా, నాశనమా? రాని వాళ్ళకి ఆశీర్వాదమా, వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదమా? చాలా మంది ఎగతాళి చేస్తున్నారు కదా. ఏమని? యేసుక్రీస్తు లేడా, మీరు యెహోవాను ఆరాధిస్తున్నారా? తండ్రి లేకుండా కుమారుడు ఎక్కడి నుంచి వచ్చారండి? ఆయన ప్రతి పని చేసినప్పుడు ఏమని చెప్పాడు? నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను. ఎవరి పేరిట ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన? పరలోక తండ్రి పేరిట ప్రార్థన చేయండి. ఆశీర్వాదం ఎవరి పేరిట ఇమ్మని చెప్పాడు? తండ్రి పేరిట ఇమ్మన్నాడు. ఆయన లేకపోతే నేను లేను. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాను. జస్ట్ నేను ఒక మార్గాన్ని, అంతే. నన్ను దేవుడు అలా వాడుకున్నాడు. ఒక మోషే చేతిలో ఉన్న కర్ర ఎలా అయితే వాడబడిందో అలా ఈ యేసుక్రీస్తు గారు వాడబడ్డారు. ఆయన మధ్యలో, మన మధ్యలో, దేవునికి మనకి మధ్యలో వాడబడిన వ్యక్తే యేసుక్రీస్తు గారు. ఇప్పుడు మోషేకి, ఈ ఇశ్రాయేలు జనాంగానికి, దేవునికి ఆయన చేతిలో ఉన్న కర్ర ఎలా ఎంత బలంగా అయితే పనిచేసిందో యేసుక్రీస్తు గారు కూడా అంతే బలంగా పనిచేశారు. అంతేగాని ఆయన నేను దేవుణ్ణి, నన్నే ఆరాధించండి అని ఎక్కడా చెప్పలేదు. నా తండ్రినే ఆరాధించాలి, నా తండ్రికే ప్రార్థన చేయాలి. ఆయన వెదకువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి, తండ్రిని ఆరాధించాలి అని చెప్పాడు. నన్ను ఆరాధించమని చెప్పాడు ఎప్పుడన్నా? నా తండ్రి నేను కూడా మీతో పాటు ఆరాధిస్తాను అన్నాడు, కానీ నన్ను ఆరాధించమని ఏ రోజు చెప్పలేదండి. దారుణంగా ఆయన మీద అలాంటి మాటలు వేయొచ్చు. ఇప్పుడు ఈరోజు ఈ పండుగకున్న స్పెషల్ ఏంటి? ఇప్పుడు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంకా చాలా విషయాలు నేను తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఈరోజు ఈ పండుగ మనం జరుపుకుంటున్నాం. అసలు ఏంటి దీనికి ఏమైనా స్పెషల్ ఏంటి? ఈ రోజు తండ్రి ఇన్ని సంవత్సరాలు ఆగిపోయింది ఈ పండుగ ఈ రోజు మన గ్రామంలో ఎందుకు స్టార్ట్ అయింది? దేవుడు మనకి ఏ అవకాశాన్ని ఇచ్చాడు? రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15 నుంచి చదవండి. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానము పరచుట అయిన ఎడల వారిని చేర్చుకున్న ఏమగును? మృతులు సజీవులైనట్టే ఆగును కదా. ఏమని చెప్తున్నారు? ఎవరిని విసర్జించుట? మనల్ని. ఆయన అన్యులకు కూడా ఒక అవకాశం ఇస్తానని చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు కదా, నేను అన్యులకు బోధించడానికి వచ్చాను అని. అవునా కాదా? ఇప్పుడు అసలు ఈ గ్రంథం ఎవరికి ఇవ్వబడింది? నిజంగా చెప్పండి. అప్పుడు మనం ఉన్నామా?
మోషే ధర్మశాస్త్ర గ్రంథం రాసేటప్పుడు మన భారతదేశం ఉంది, లేదు అని చెప్పట్లేదు, ఉంది భారతదేశం. కానీ ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? ఎక్కడ ఉన్నారా? యెరూషలేము మందిరం అక్కడ ఉన్నారు, యెరూషలేములో. అవునా? తర్వాత వాళ్ళు బానిసలుగా ఉన్నారు కాబట్టి ఐగుప్తులో ఉన్నారు. ఇప్పుడు మోషే ఎవరి కోసం తెచ్చాడు ఆ గ్రంథాన్ని? ఇశ్రాయేలు కోసం తెచ్చాడు. మరి మనం ఎవరు? మనం అన్యులు. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన గ్రంథం మనం దొంగతనం తెచ్చుకొని చదువుతున్నట్టేగా. ఆయన ముందుగా ఆయన బిడ్డలు అన్నాడా, మనం అన్నాడా? ఇప్పుడు ఏ తండ్రికైనా పక్కనోడు బిడ్డ అంటే ఇష్టం ఉంటుందా, సొంత బిడ్డ అంటే ఇష్టం ఉంటుందా? ఇప్పుడు సొంత బిడ్డలు ఎవరు? ఇశ్రాయేలు, నీవు నా జ్యేష్ఠ కుమారుడివి. చెప్పడా చెప్పలేదు మాట. ఎవరు ఇప్పుడు జ్యేష్ఠ కుమారుడు? ఇశ్రాయేలు. చిన్న కుమారుడు మనమే, చిన్న కుమారులం. తప్పిపోయిన చిన్న కుమారుని ఉపమానం తెలుసా తెలీదా? తెలుసుగా. ఆ తప్పిపోయిన చిన్న కుమారులం మనమే. ఇది కూడా మీకు క్లియర్గా వివరిస్తాను. ఇప్పుడు విసర్జించుటకు లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకుంటే ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. అవునా కదా? విసర్జింపబడిన వారిని దేవునితో, అంటే లోకంలో ఉన్న మనుషులను దేవునితో సమాధానపరచడం అయినట్లయితే మృతులైన వారు సజీవులైనట్లే కదా, విడవబడిన వారు పట్టుకొనబడినట్లే కదా. చదవండి. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే కదా. ఒక నిమిషం ఉన్నాను. ముద్దలో పరిశుద్ధమైనది అంటే నువ్వు తినే మొదటి ముద్ద మంచి శ్రేష్టంగా ఉంటే ఉన్న ప్లేట్లో ఉన్న అన్నం మొత్తం శ్రేష్టమేగా. అవునా కాదా? తర్వాత చదవండి. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధమైనవే కదా. అవునా కాదా? వేరు సరిగా ఉంటేనే పైన మొక్క బాగుంటుంది. అవునా కదా? చిగుళ్ళు వేసుకొని కొమ్మలు విస్తరిస్తాయి. పైకి మొక్క ఎంత బాగున్నా లోపల వేరుని పురుగు తింటే మొక్క బ్రతుకుతారా? ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటి? వేరు పరిశుద్ధమైనదైతే, వేరు పుష్టిగా ఉంటే కొమ్మలను పరిశుద్ధములే కదా. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ చెట్లతో, చదవాలి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి. ఎవరు ఇప్పుడు మనం? అడవి ఒలీవ చెట్టులం. ఎవరు మనం? అడవిలో ఉన్న మనలను తీసుకొచ్చి అంటు కట్టడానికి. చదవండి. ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు, ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? నీవు అంటు కట్టబడాలి. ఎవరితో? ఎవరితో అంటు కట్టబడాలి? ఇశ్రాయేలీలతో అంటు కట్టబడిన తరువాత ఎక్కడో అన్య దేశంలో ఉన్న మనము, అన్యులలో ఉన్న మనము దేవుని గురించి తెలుసుకున్నాం కాబట్టి ఆయనకు అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరితో అంటు కట్టబడడానికి? ఇశ్రాయేలీలతో అంటు కట్టబడి తర్వాత పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయించితివా. వాడికి ఇచ్చావేంటి, నాకు ఇవ్వకుండా? ఆ ఇశ్రాయేలీలు ఎవరు? నేను ఎంత కష్టపడి అన్నిల్లో ఉన్నా, నేను నిన్ను తెలుసుకున్నా, నీ వెంబడే వచ్చాను, నేను ఇక్కడ నుంచి బయలుదేరి నీ దగ్గరకు వస్తే వాళ్ళకి ఇచ్చామేంటి అధికారం అని అతిశయించాము. మనకు అసలు ఛాన్సే లేదు. అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా అధికారం కావాలి అనుకుంటే వదులుతాడా దేవుడు? చదవండి. వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరుని భరించట్లేదు. కొమ్మలు విరిచి వేసిన వేరు గట్టిగా ఉంటే మరలా మొక్కలు వస్తాయి. అవునా కదా? ఏషియాము వేరు నుంచి చిగురు వచ్చింది. అవునా? కొమ్మల నుంచి చిగురు వచ్చిందా, వేరు నుంచి వచ్చిందా? ఇప్పుడు ఏంటి? వేరు నిన్ను భరిస్తుంది. ఇశ్రాయేలు మనల్ని భరించాలి కానీ నీవు వేరు భరించాల్సిన అవసరం. అంటే మనం కొమ్మలు లాంటి వాళ్ళం, వెళ్ళి అంటు కట్టబడాలి. వేరు ఎవరు? ఇశ్రాయేలీలు. చదవండి. అందుకు నేను అంటు కట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి. అంటే ఏమని చెప్తున్నారండి? నేను ఇల్లు కట్టబడ్డాను కానీ వాళ్ళే నన్ను విరిచి బయటికి నెట్టేశారు. మంచిదే, నీ అవిశ్వాసాన్ని బట్టే నువ్వు బయటకు వచ్చావు, అంతేకాని దేవుడు నిన్ను విరిచివేయలేదు.
నీ అవిశ్వాసాన్ని బట్టి నీవి ఎండిపోతున్నావు. అంటు కట్టడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. అంటు కట్టబడడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆయనలో అంటు కట్టబడాలి. ఆయనలో అంటు కట్టబడాలంటే ఆయన వారు ఎవరు ఇక్కడ? ఇశ్రాయేలు. పేరు ఎవరు ఇక్కడ? ఇశ్రాయేలు. మనం ఎవరు? అన్యులు. అన్యులుగా ఉన్న మనం ఆయనతో అంటు కట్టబడాలి అంటే చూడండి, నీవైతే విశ్వాసము బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడుము. ఏంటి? విశ్వాసంతో ఇప్పటివరకు మనం అడుగు ముందుకు వేస్తాం, అవునా కదా? ఒక నిమిషం వినండి. విశ్వాసముతో మనం అడుగు ముందుకు వేస్తాం. ఎందుకు? దేవునితో కలిసి నడవాలి అని. అందును బట్టి చదవండి, గర్వింపద్దు, భయపడము. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడము. తర్వాత దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని నిన్ను విడిచిపెట్టాడు. మనం స్వాభావికంగా విశ్వాసం కలిగి భయముతో భక్తితో ఆయనతో మనం కలిసి నడిచినట్లయితే మనం విడిచిపెట్టడానికి. తర్వాత కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్నాడా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడము. ఈ రోజు నీవు దేవుని అనుగ్రహం పొందడానికే ఇక్కడ కూర్చున్నాం. ఎందుకంటే ఈ రోజు మనము దేవునితో అంటు కట్టబడే దినము. మొదటిగా ఆ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆపబడిన ఈ పర్ణశాల పండుగలు, ఈ వారముల పండుగలు, ఈ పాస్కా పండుగలు మరలా మనం దేవునితో అంటు కట్టబడడానికి మనం స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలు చెదరగొట్టబడ్డారో, ఆ యెరూషలేము మందిరం అన్యులకు అప్పచెప్పబడిందో, వీళ్ళు భయంతో పారిపోయారు. ఈ బలులు ఎక్కడికక్కడ చేసేవాళ్ళు లేరు, భయంతో ఆగిపోయారు. యాజకులు మాత్రమే చేయాలి. ఆయన చేత ఆశీర్వదించబడి ఆయన చేత అభిషేకించబడిన వాళ్ళు మాత్రమే చేయాలి. ఎవరు చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు, ఆగిపోయారు. ఇప్పుడు మరలా ఆ మందిరం ఏదైతే యెరూషలేము మందిరం ఉందో, సొలొమోను మహారాజు గారి చేత దేవుని యొక్క కనుదృష్టి ఉన్న ఆ మందిరం మరలా ఇశ్రాయేలులకు అప్పచెప్పబడింది. అందుకని మరలా మనం అంటు కట్టబడాలండి. ఈ అప్పచెప్పబడిన దినములలోనే మనం ఆయనతో అంటు కట్టబడితే స్వాభావికమైన కొమ్మలను నేను విడిచిపెట్టాను, విశ్వాసంతో ఉన్న మిమ్ములను నేను వదలను. మీరు ఇప్పుడు అంటు కట్టబడితే మీ మీదకి ఇశ్రాయేలు మీద దేవుడు ఎంత ప్రేమ చూపించి ఎంత ఆశీర్వాదం అయితే ఇచ్చాడు, అంతే ప్రేమ మన మీద కూడా చూపిస్తాడు. చూపించాడు చిన్న కుమారుడి మీద. ఇక్కడ అన్న అలానే ఉన్నాడు. చిన్న కుమారుడు ఆస్తిని తీసుకొని వెళ్ళాడు, మొత్తం నాశనం చేశాడు. కనీసం తినడానికి తిండి లేక పంది పొట్టు తినాలి అనుకున్నాడు. పందులకు వేసే పట్టు ఉంది కదా, అది తినాలి అనుకున్నాడు. అది కూడా తినేవాడు. అప్పుడు గుర్తుకొచ్చాడంట తండ్రి. ఏమని? నా తండ్రి దగ్గర ఎంతో మంది పనివారు, వారు సంతృప్తిగా తింటున్నారు, నాకు ఈ కర్మేంటి అని తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి వదిలిపెట్టాడండి. పరిగెత్తుకుంటా వచ్చి మెడ మీద పడి ముద్రలు పెట్టుకున్నాడంట. ఎప్పుడైతే మన తండ్రి మనం తెలుసుకొని ఆయన తట్టు మనం కళ్ళు చూపుతాము, ఆయన మనల్ని ప్రేమించడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆయన వచ్చి మెడ మీద ముద్ర పెట్టుకొని ఆయనకి కొత్త వస్త్రాన్ని ఇచ్చాడు, చేతికి బొంగరం తొడిగించాడు. ఆయన వచ్చినందుకు విందు చేయించాడా చేయించలేదా? ఇప్పుడు మనం విందు చేయించాలా వద్దా? మరి అక్కడ ఒక గొర్రెను బలి ఇచ్చాడా ఇవ్వలేదా? మరి మనం ఇవ్వకూడదంటారండి. ఇది అన్ని ఆచారం అని చెప్తున్నారండి. ఇది మందే కదా, మరి బలి ఇవ్వకూడదు. ఇది అన్ని ఆచారము. దేవుడు శిక్షిస్తాడు. శాపం వచ్చింది. చిన్న కుమారుడు తిరిగి తండ్రి దగ్గరకు వస్తే ఆ కుమారుడు బలి ఆ తండ్రి అర్పించాడా అర్పించలేదా? మనము కూడా ఈ రోజు ఈ లోకంలో నుంచి బయటకు వచ్చి ఆయనతో అంటు కట్టబడుతున్నప్పుడు మనం చేయాలా వద్దా? మరి చేయకూడదు అంటారండి. చేయకూడదు అంటున్నారు. చూడండి, అందుకే సత్యము బహుదూరంగా ఉంది, లోతుగా ఉంది. గ్రహింపగలవాడెవడు? పరిశీలన చేసేవాడు ఎవడు? చదవండి. కాబట్టి దేవుని అనుగ్రహము కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్నదా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహం చూడము. అట్లు నిలవని ఎడలా నీవు నరికివేయబడదు. ఎవరైతే చెప్తున్నారో చేయకూడదు, ఇది పాపం, ఇది శాపం, చచ్చిపోతాం మనం, బతకం, పాత నిబంధన కొట్టివేయబడింది, మనం అసలు అవసరం లేదు అని మనం అనుకుంటే ఇది మనుషులు తప్పు కాదు,
దేవుడే వాళ్ళని తీసేస్తాడంట, పక్కన నెట్టేస్తాడు. అంటు కట్టకుండా పక్కన తీసేస్తాడంట. చదవండి. వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయిన అందుకట్టబడరు. ఇన్ కేస్ ఎవరైతే దుష్టత్వమును విడిచి నీతి న్యాయం అనుసరిస్తారో వారిని నేను చేర్చుకుంటానని చెప్పాడు కదా దేవుడు. మన అవిశ్వాసంలో మనం నిలవకుండా మరలా దేవుని వైపు తిరిగిన ఎడలా ఒక అవకాశం ఇస్తున్నాడు. మరలా అంటు కట్టబడతారు. నేను ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నా మీకు. మరలా మీరు దేవుని వైపు తిరిగిన ఎడలా మీరు ఖచ్చితంగా దేవునితో అంటు కట్టబడదు. దేవుడు వారిని మరలా అంటు కట్టుటకు శక్తి గలవాడు. ఎవరిక్కడ శక్తి గలవాడు? మనుషులు కాదు, దేవుడే శక్తి గలవాడు. తర్వాత ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టున అంటు కట్టబడిన ఎడల స్వాభావికమైన కొండలకు వారు మరీ నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టున అంటు కట్టబడరా? అవునా కదా? ఇక్కడ చెప్తున్న మాట ఏంటని మనం ఇంత ఏజికల్ గ్రంథంలో చూస్తే సేమ్ ఇక్కడ ఉపమాన రీతిగా ఉంది అంతే. దుష్టుడు తన దుష్టత్వమును విడిచి నీతి న్యాయములు అనుసరించి దేవుని వైపు మరలని ఎడల వాడు నిత్యముగా నిశ్చయముగా బ్రతుకును. దుష్టత్వం విడవకపోతే బ్రతకడు. ఇప్పుడు ఎక్కడైనా మంచి చెడ్డ ఒలివ చెట్టు, అడవిలో ఉన్న ఒలివ చెట్టును తీసుకొచ్చి ఒక మంచి ఒలివ చెట్టుతో అంటు కట్టబడిన తరువాత నీ స్వాభావికము అంటే ఆ దుష్టుడు తన దుష్టత్వాన్ని వదిలేశాడు. మనం కూడా ఇక్కడ ఏమన్నాడు, ఇప్పుడు ఈ ఒలివ చెట్టు కూడా ఏంటి, తన అడవిలో ఉన్న ఆ స్వభావాన్ని వదిలేసి మంచి ఒలివ చెట్టుతో అంటు కట్టబడింది. కాబట్టి మంచిగా నడుచుకుంటే అంటు కట్టబడరా? సొంత ఒలివ చెట్టులాగా నేను ఎవరికైనా ఒకే న్యాయాన్ని తీరుస్తా అన్నాడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు, అన్నీ ఎరిగిన దేవుడు, హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు, నీ హృదయ ఆలోచనలను ఎరిగిన దేవుడు, నీవు పిండమునై ఉండక మునిపే నీ గురించి ఎరిగిన దేవుడు. ఈ రోజు ఏ రోజు అండి? దేవునితో మనం అంటూ కట్టబడే రోజు. అలాంటి రోజు సంతోషముగా గడపవలసిన ఈ రోజు, సంతోషంగా చేసుకోవాల్సిన ఈ రోజుని ఎలా చేశారు? ఎంత దారుణంగా చేశారు! విమర్శలు, నిందలు, అపకీర్తులు, అపనిందలు, హేళన చేయడం, అపహాసించడం. ఇది మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోతారు. ఇలా చేశాము అని మన దగ్గర సమాధానం లేకపోతే ఏమని సమాధానం చెప్తారు? ఇలాంటి పండుగలు ఇంకా ఉన్నాయి ముందు ముందు. ఇప్పుడు మనం అంటు కట్టబడాము, అందులో వేరు చిగురించి ఫలించాలి. ఫలించాలి అంటే ఇప్పుడు అంటు కట్టబడిన మనము స్వాభావికమైన మనస్సు కలిగి దేవునితో కలిసి ముందుకు అడుగు వేస్తూ ఈ గ్రంథాన్ని పరిశీలించాలి. ఇప్పుడు ఆశీర్వాదం వస్తుందా రాదా? ఆయన దీవెన వస్తుందా రాదా? మరి శాపం వచ్చిందంటారండి. అంటే ఈ సత్యాన్ని పరిశీలించలేక, ఆ లోతుని తెలుసుకోలేక, వివేచన లేక, పరిశీలన లేక, పరీక్ష లేక, వెతికే మనస్తత్వం లేక దుష్టునికి లోబడి దుష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు మనుషులు. మనం ఇలా వెళ్ళకుండా దేవునితో కలిసి ముందుకు అడుగు వేస్తూ ఇప్పుడు మన వ్యవసాయాలే కానీ, మన బిడ్డల విషయంలోనే కానీ, మన వ్యాపార విషయంలోనే కానీ మనం ఆయనతో అంటూ కట్టబడిన ఎడల ఆశీర్వాదమే తప్ప అపజయం అనేది ఉండదు. ఎన్ని అవంతరాలు వచ్చినాను, ఎన్ని బాణములు ఎదురుగా వచ్చినాను తిరిగి బాణము వేయగల దేవుడు. ఎందుకంటే బలవంతమైన దేవుడిలో బాణము మనం బలవంతుని చేతిలో బాణము వంటి వారు. ఎవరు యవ్వన ప్రాయంలో కలుగు పిల్లలు బలవంతుని చేతిలో బాణం వంటి వాడు. ఈ యవ్వన ప్రాయంలో మనము ఆయన కాడు మనం మోయగలిగినట్లయితే ఆయన చేతిలో మనం ఎలా ఉంటామండి? బాణంలా ఉంటాం. ఈ బలవంతుని చేతిలో బాణం ఏంటో కూడా నెక్స్ట్ మనం చెప్తాను ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ కూడా. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించి ఇప్పుడున్న ప్రజలను కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్.